వసుంధర. జై శ్రీరామ్ స్వామి. స్వామి, సర్గలో కార్యము, కారణము, ఉపాదానము, ఉపాధేయము ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే, ఇవన్నీ లేనివే కనబడుతున్నవన్నీ అని అర్థమవుతుంది స్వామి. కానీ నా నిర్దేశము ఆ మారట్లేదు స్వామి. అది బయటకి చూస్తుంది ఇదంతా లేనిదే అని అర్థమవుతుంది, కానీ ఇదే నేను అనే నిర్దేశం నిశ్చయం కావట్లేదు స్వామి. ఇది ఎట్లా ఆలోచించాలి స్వామి? అంటే ఒకటే ఇదన్న, ఇది ఏమవుద్దంటే ఈ నిశ్చయాలే మలం, మురికి. ఆ మురికి ఒకనాడు పట్టింది కాదు, చాలా కాలం నుంచి వచ్చి పట్టింది అది. ఆ మురికిలో చాలా ఉన్నాయి. ఆయిల్ మరకలు ఉన్నాయి, పొడి వేరే వేరే ఉన్నాయి, ఏవేవో దుమ్ము ధూళి ఏవేవో అంటుకున్నాయి. ఒక్కొక్క మాలిన్యాన్ని ఒక్కో రకంగా మనం శుభ్రం చేయవలసి ఉంటుంది. దుమ్ము ఉంది, దులిపేస్తే పోతుంది. మరి ఆయిల్ మరకలు, వేరే వర్ణాలు, వాటన్నిటికీ వేరే పద్ధతులు ఉంటాయి వాటిని తొలగించడానికి. ఇది ఈ సాధన అనే రూపంలో, ఇప్పుడు మనం చేస్తున్న ఈ పని అనే రూపంలో ఇది క్రమంగా జరిగిపోతుంది అనమాట. అర్థమవుతుంది కదా? అంటే ఏం చెప్తున్నానంటే అభ్యాసం అనేది అవసరం. అభ్యాసం అవసరం. చిరకాలమైన ఆ పూర్వపు అభ్యాసాల వల్ల ఇప్పుడు ఈ స్థితి మనకి అనుభవానికి వస్తూ ఉన్నది. దీని యందు ఇప్పుడు మరలా ఈ విచారణ అనేది మొదలైంది. ఇది కొంతకాలం కొనసాగగా అదంతా పోతుంది, నిర్మలత్వం సిద్ధిస్తుంది. నిర్మలత్వం దర్శనం అనిపిస్తుంది. నిర్మలత్వం సిద్ధించడం అనేది ఏం లేదు. నిజానికి ఉన్నది నిర్మలమే, మనకు అనుభవానికి రావటం లేదు, అనుభవానికి వస్తుంది. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు కదా, మేఘాల చోట నుంచి మనకు నీడ కనిపిస్తున్నా, ఎక్కడ మనకి సూర్యరశ్మి పడకపోతున్నా సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు కదా. రాత్రిపూట సూర్యుడు లేడా అంటే నీకు కనపడడం లేదంతే. సూర్యుడు లేకుండా ఎక్కడికి పోయాడు? అదే విధంగా ఈ వస్తువు వాస్తవం అనేది, వస్తువు అనేది ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది, కాబట్టే దాన్ని వస్తువు అంటారు. వాస్తవం అనే దీంట్లో ఆ వస్తువుకే, వస్తువు యొక్క అనుభవం ఏదైతే ఉందో దాని యందు వాస్తవము, అవాస్తవము ఇత్యాది మాటలతోటి ఇది అనంతంగా ఎన్నింటిలోంచో అలా అల్లుకుపోయి దారి దొరకకుండా అయిపోయింది తనకు తానే. అర్థమైందా? నా తోక ఎక్కడుందని తల వెతుకుతుంది. తలేమో ముందుకు దూసుకు వెళ్ళిపోయింది, ఎటో అల్లుకుంది. నా తోక ఎక్కడ అని వెతుక్కుంటుంది, అది ఎక్కడో ఊగుతుంది. అర్థమైందా? అని తోక ఎక్కడ ఉంటుంది, నా తలలోంచే తోక వచ్చింది కదా అని ఎప్పుడైతే దానికి అర్థమైపోయిందో ఇంకప్పుడు శాంతి పొందుతుంది. అర్థమైంది? ఇది వరకు పోలిక సుమా. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా జీవితం అంటే శుద్ధ యాంత్రికత. ఈ యాంత్రికత యందు నీకు స్పష్టంగా ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఆ వెలిగించడంతో, స్టవ్ వెలిగించడంతో అది వేడెక్కుతుంది. ఆ విధంగా నీకు కావాల్సిన పదార్థం సిద్ధమవుతుంది సరైన పద్ధతుల్లో నువ్వు చేసినప్పుడు. ఇలా ఇది అనుకున్నట్లుగా జరుగుతున్నాయి, పనులు చేసుకుంటుంటే సిద్ధమవుతూ ఉన్నాయి, క్రొత్తవి కనిపెట్టబడుతున్నాయి అనే ఈ అనుభూతి ఏదైతే ఉన్నదో దీని యందు నీ విశ్వాసాన్ని మరింత గట్టి చేస్తూ ఉంటుంది. అలానే వస్తువునందు అవిశ్వాసాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, దానికి నీ తెలివికి ఏమీ తేడా లేదు. అది ఆర్టిఫిషియల్ అని చెప్పి కృత్రిమము అంటున్నాం. ఈ జగత్ చిత్రమే కృత్రిమం. సాకారం అంతా కృత్రిమం, నిరాకారం అకృత్రిమం. అర్థమైందా? ఎక్కడ ఫామ్ కనిపిస్తుందో, అంటే ఒక షేప్ కనిపిస్తుందో, ఒక ఆకారం కనిపిస్తుందో, ఒక లక్షణం కనిపిస్తుందో అది నిస్సందేహంగా కృత్రిమం. కృత్రిమం ఎప్పుడు కూడాను మరొక పని ద్వారా, మరొక ప్రయత్నం ద్వారా మార్చబడుతూ ఉంటుంది. అందువల్ల నువ్వు ఒక వస్తువును తయారు చేసావు, ఆ వస్తువును నువ్వు మార్చగలవు కదా. ఎందువల్ల అది కృత్రిమం కాబట్టి. కృత్రిమం కాబట్టి నువ్వు దాన్ని మార్చగలవు నీ ప్రయత్నంతో.
అదేవిధంగా నీ పూర్వపు నిశ్చయం కృత్రిమమే. ఆ నిశ్చయాన్ని ప్రస్తుత ప్రయత్నంతో మారుస్తున్నావా లేదా? అవును స్వామి. కాబట్టి అంతా కృత్రిమమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమమే, నీ ఇంటెలిజెన్స్ కృత్రిమమే. నీ అంటే ఇప్పుడు ప్రస్తుతం వసుంధర అనే దేహంతో ఐడెంటిఫై అవుతున్నావు కాబట్టి నువ్వు. ఈ కృత్రిమత్వం అంతా పోతే ఏమవుతుంది? నిరాకారత్వం సిద్ధిస్తుంది. అది వస్తువు, దానికి తోడు లేదు. అది జడం కాదు, జీవ చైతన్యంగా కనపడే చైతన్యము కాదు. అంటే ఈ జడ చేతనాలకు విలక్షణమైన, లక్షణరహితమైన, కేవలమైన, అంటే అన్యం లేని స్థితి వస్తువు. ఇది సంగతి. అదే నీవు అని చెప్పి తెలుసుకోవడం సాధన యొక్క ప్రయోజనం. ఎప్పుడైతే నీకు అదే నీవు అని చెప్పి నీకు తెలిసిందో, జలబుద్ధి కలిగిన అలకి ఘర్షణ అనే ఆ అశాంతి ఎలా అయితే సోకదో, అందువల్ల తాను జలం కదా, ఘర్షణ కలిగితే ఏమి, కలగకపోతే జలం జలమే కదా. అదేవిధంగా సత్తా సామాన్యము లేకపోతే ఆ పరమస్థితి వస్తుబుద్ధి అనేది ఎప్పుడైతే కలిగిందో నీకు, అప్పుడు ఇప్పుడు వసుంధరగా వర్తిస్తూ ఉన్నా నేను జ్ఞానిని, నేను అజ్ఞానిని, నాకు ఇంకా పని కాలేదు, ఇగో ఈ పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి, ఇవి పూర్తి చేసుకొని గురువు గారు చెప్పినట్లుగా నేను ఈ పని పూర్తి చేస్తాను. ఈ నిశ్చయాలన్నీ కూడాను కళ్ళలో కనపడి మాయమైపోయిన వస్తువుల్లాగా మాయమైపోతాయి. అప్పుడు అసలు వస్తువు మాత్రంగా స్ఫురిస్తుంది. అప్పుడు నీవు లేని నేను, నేను లేని నీవు, నేనుగా నీకు, నీవు లేని నేనుగా నీకు అనుభవానికి వస్తుంది. అర్థమైందా? నువ్వు కావాలంటే, అంటే తోడు కావాలంటే నీకేం అభ్యంతరం లేదు, అవసరం లేదు. కాబట్టి విచారణని ఆశ్రయించి ఈ సాధన కొనసాగిస్తూ ఉంటే పని నిస్సందేహంగా జరుగుతుంది. ఈ మాటలు వినపడుతున్నాయి, ఇప్పుడు అర్థాన్ని అవగాహనకు అందుతున్నాయి కదా. ఏ చిప్పులో అయితే అజ్ఞానం ఇప్పుడు దాకా లోడ్ చేయబడిందో, ఇప్పుడు జ్ఞానం లోడ్ చేయబడుతున్నది. అజ్ఞానం కూడా జ్ఞానమే. అర్థమైందా? అంత ఇన్ఫర్మేషనే కదా, అదేనా ఇదేనా ఇన్ఫర్మేషనే. సినిమా తెర మీద కనపడే అంతా కూడా వెలుగు నీళ్ళనే కదా, ఏమి కనిపించినా అక్కడ. అలా అలా అన్నమాట. క్లారిటీ వస్తుందా? వస్తుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. ఇంకెవరున్నారు? ప్రశ్నలే అస్తిత్వాలు. ఇక్కడ ఆ అస్తిత్వాలన్నిటినీ సమాధానం అనే అస్తిత్వంలోకి తీసుకువెళ్ళటమే ఇక్కడ సాధన, ఇక్కడ జరుగుతున్న ప్రయత్నం. ఆ సమాధానమే వస్తువు యొక్క కేవల అనుభూతి. దాన్నే సమాధి అనే పేరుతోటి పిలుస్తున్నాం. ఆది అంటే మనోవికారం, సమాధి అంటే వికారరహితమైన కేవలమైన మనస్సు, లేకపోతే వస్తువు. జయ సద్గురురా. స్వరూప నారాయణ, చలానందద నారాయణ, నిరయతారక నారాయణ, సద్బోధలక్షిత నారాయణ, సద్గురు రామ్ రామ నారాయణ, జై 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 రమారాయణ, సద్గురు రామ్ రామ నారాయణ, జై 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 రమానారాయణ. ఆనందం ఆనందం పరతత్వం.